అవుతాయి. భయపడిన క్యాసీ తన తమ్ముడితో పరిగెడుతూ ఉంటే ఈ ఎర్త్క్వేక్ వల్ల తన చుట్టూ ఉన్న చెట్లన్నీ పడిపోతుంటాయి. వాటి దగ్గర నుంచి మిస్ అవుతూ ఎలాగో వీళ్ళిద్దరూ క్రాస్ అయ్యారనుకున్న సమయానికి వెనకాలే అతి భయంకరమైన సునామీ కూడా లేచి ఆ వేవ్స్ చాలా ఫోర్స్ గా వీళ్ళ మీదకొస్తుంటాయి. క్యాసీ ఇంకా తన తమ్ముడు తప్పించుకోవడానికి పరిగెడుతూ ఒక పెద్ద చెట్టు ఎక్కుతారు. ఇలా బలంగా వచ్చిన అల నుంచి వీళ్ళిక్కడ తప్పించుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం మనకి లండన్, యుఎస్ఏ అని వరల్డ్ లోని ప్రతి పెద్ద పెద్ద నగరాలని ఈ సునామీలు ఎటు చూసినా ఘోరమైన విధ్వంసాలు సృష్టిస్తున్నట్టు చూపిస్తారు. ఈ వినాశనం వల్ల ఎంతో మంది ప్రజలు దారుణంగా చనిపోతారు. ఏదో లక్కుండి చుట్టుపక్కల పెద్ద సముద్రం లాంటిదేం లేకపోవడం వల్ల క్యాసీ వాళ్ళ కుటుంబం తప్పించుకుంటారు. అయినా ఆ ఏలియన్ అటాక్స్ ఇప్పటికీ ఆగదు. ఫస్ట్ వేవ్ లో కరెంట్ లాగేశారు. సెకండ్ వేవ్ లో ప్రకృతితోనే ఇంత పెద్ద ప్రళయం సృష్టించి ప్రజల్ని పచ్చడి చేసేశారు. మరలాంటప్పుడు వాళ్ళు వదిలి ఆ థర్డ్ వేవ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. భూమి మీద మనుషుల కన్నా పక్షులే ఎక్కువ. ఆల్రెడీ అవి బర్డ్ ఫ్లూ లాంటి ఎన్నో వైరస్ స్ప్రెడ్ చేసిన ఈసారి ఆ అదర్స్ వీటికి వాళ్ళే జెనెటికలీ మోడిఫై చేసిన